నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. గురూజీ, పిల్లలు ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. సో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదు, మేము సరిగ్గా ఇదవ్వట్లేదు, మాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఈ జనరేషన్లో ఏమైందంటే ఎక్కువ శాతం పిల్లలు చదవట్లేదు ఎవరు. అందరూ ఏమంటారు, పిల్లలు చదువుకోవడానికి కారణము టెక్నాలజీ పెరిగింది, ఫోన్లు చూస్తారు, ఫోన్లకు ఎడిక్ట్ అయ్యారు, లేకపోతే సినిమాలు చూస్తారు, దాని కొరకు చదవట్లేదు, వీళ్ళకి శ్రద్ధ లేదని అనుకుంటారు. అట్లా కాదు. ఫస్ట్ బాగా ఇంటెలిజెంట్ ఉంటాడు, ఉన్నాక 5th 6th 7th 8th అట్లా బాగా చదువుతాడు. 10th వచ్చే వరకు డల్ అవుతాడు. రీజన్ ఏంటంటే అప్పటిదాకా వాళ్ళ తెలివితేటలు బాగుంటాయి, అన్నీ ఉంటాయి. ఆ ఇంట్లో అప్పటిదాకా ఎవరు లేని ఎవరో ఒకరు, వాళ్ళ ఇంట్లో ముసలామె కానీ లేకపోతే ఎవరో ఒక బంధువు, వాళ్ళ దగ్గర రిలేటివ్ బంధువు చనిపోతారు. చనిపోయినప్పుడు ఏమైందంటే మనం ఎవరమైనా సరే మన ఇంట్లో ఉన్న పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుంది, ఎవరికైనా సరే. మన్మరాలు, మన్మడు, లేకపోతే కొడుకు, ఇట్లా ఏదో రకంగా బిడ్డ అనే ఒక ప్రేమ ఉంటుంది. అప్పటిదాకా ఆ వ్యక్తి చనిపోతే ఏమవుతుందంటే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. రాగానే ఇప్పుడు మనం మనలాగుంటే మన మైండ్ పనిచేస్తుంది, మన దగ్గరికి ఇంకో ఎనర్జీ, ఈ ఎనర్జీ ఎక్కడ వస్తుంది తెలుసా? రాగానే నెత్తిలో కూర్చుంటుంది. ఎవరికైనా సరే నెగిటివ్ ఎనర్జీ వచ్చి నెత్తిలో కూర్చుంటుంది. ఆ నెత్తిలో కూర్చొని ఏం చేస్తుంది, మన మైండ్ని అది కంట్రోల్ చేస్తుంది. ఇక మనం చదివింది చదవబుద్ధి కాదు. అప్పటిదాకా బాగా చదివినోడు వాళ్ళ తాత చచ్చిపో, వాళ్ళ నాయనను, వాళ్ళ అమ్మనో లేకపోతే వాళ్ళ అమ్మమ్మను ఎవరో చనిపోయినాక చదువు బంద్ అవుతుంది. అరే ఇప్పుడు మొన్నదాకా బాగా చదివిండి, వాళ్ళ అమ్మమ్మ ప్రేమ ఎక్కువ ఉండి ఆమె చనిపోయినాక ఇటు చదువుతలేడు అంటారు. కానీ ఆ ఎనర్జీ ఇక్కడ వచ్చింది, వీని దగ్గర కూర్చుంది, అందుకే చదువుతలేడు అని అనుకోరు. ఇక వీడు అప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఎక్కువ తిరగడానికి చూస్తాడు, బయట పోయి తిరగడానికి. ఇక స్కూల్కి పోయినా పట్టించుకోడు చదువును, చదివితే కూడా గుర్తుండదు, అసలు చదవాలన్న కాన్సెప్ట్ ఉండదు. రాత్రిపూట మేల్కుంటాడు, ఫోన్ ఎక్కువ చూస్తుంటాడు, టీవీ ఎక్కువ చూస్తాడు, ఎంజాయ్మెంట్ చేస్తుంటాడు. కొందరు తిండి అతిగా తింటారు, కొందరు తిండి మానేస్తారు. ఇక వీనికి ఏమైంది, ఇప్పటిదాకా చదువుతలేడని బాధపడుతుంటారు. అలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే ఏం చేయాలంటే నా దగ్గరకు తీసుకొస్తే, మా దగ్గర ఈ స్కానర్ ఉంటుంది, దీంతో చెక్ చేస్తా అసలు ఏమైంది, ఎందుకు అయింది నాకు అర్థమైపోతుంది. అతని దగ్గరికి ఆడ ఎనర్జీ వచ్చిందా, మొగ ఎనర్జీ వచ్చిందా, ఎవరి ఎనర్జీ వచ్చింది, ఎందుకు ఇట్లా అయిండు, అసలు రీజన్ ఏముంది, ఏమైందని తెలుస్తుంది. అందులో మళ్ళీ చేతి కూడా చూస్తే ఇట్లా చేతిలో రేఖలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ ఉంగరం వేలు కింద కూడా ఇక్కడ రేఖలు ఉంటాయి. ఈ రేఖ ఉండాలి చదువు రావాలంటే. ఇక్కడ రేఖలు ఉన్నాయా లేవా, ఇక్కడ గురుస్థానం కింద కూడా రేఖలు ఉండాలి. ఇవి కూడా ఏమైనా రేఖలు ఎక్కువ అయినాయి, అప్పుడప్పుడు రేఖలు మారుతుంటాయి. 1 year ఒకసారి చేతిలో రేఖలు. హస్తం కాకుండా ఇప్పుడు పిల్లలకి మనకి ఎప్పటికీ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఎప్పుడు రెడీ అవుతూ ఉంటాయి అని చెప్పి, ఒకవేళ ఇప్పుడు లేదు ఫ్యూచర్ లో వస్తే నిజంగా అప్పుడు చదువుతారా? అవును, చదువుతారు. రేఖ వస్తేనే చదువుతాడు, లేకపోతే చదవడు. చేతిలో కొందరు రేఖలే ఉండవు, వాడికి చదివే రాదు. చదువు రేఖ లేకపోతే చదివే రాదు, బటకానే ఉంటాడు, లేబర్ పని చేస్తాడు. అయితే ఇట్లా ఎనర్జీ తోటి ఇట్లా బాధపడతారు. అట్లానే చేతిలో కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉందా నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఫార్మిస్ట్లో PhD కాబట్టి నేను చెప్పేస్తాను చూసి. అయితే ఇట్లా 2 రకాలుగా ఏ ప్రాబ్లం చూసి ఈ స్కానర్ తోటి చెక్ చేసి, ఈ కిట్ ద్వారా వాళ్ళ దగ్గర ఏ ప్రాబ్లం ఉందో చూసి, కిట్ ద్వారా వాటి దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేస్తే వాడు ఎమ్మడే. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేతిలో ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? చేతిలో ఉంటే వాటికి పరిహారాలు? చేతిలో రేఖ లేకపోతే వాడు చిన్నప్పటి నుంచే చదవడు, మధ్యలో చదువు మానేస్తుండ అంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చి అటాక్ అయితేనే. అది కూడా మన దోస్తు చచ్చిపోయినా, గమనించి బాగా, మన దోస్తు చచ్చిపోయినా, వాళ్ళ ఇంట్లో బాగా పనిచేసే పని మంచి చచ్చిపోయినా, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరో పెద్ద మనుషులు ప్రేమ ఉన్న వాళ్ళు చచ్చిపోయినా, ఆ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటి నుంచి వీడు చదువు మానేస్తాడు. మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు సడన్గా చదువు ఆపేసి, నాకు చదవాలనిపించట్లేదు, నేను చదవను, అసలు ఏమవుతుందో నాకు అర్థమైతే లేదు, నాకు వద్దు చదువు అని బాధపడుతుంటే, మీరు ఎవరైనా సరే నన్ను సంప్రదిస్తే అసలు రీజన్ ఏందో చూపిస్తా. ఆ రీజన్ దగ్గర ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయడం జరుగుతుంది. నేను వాటిని ఏం చేస్తానంటే తీసుకొని ఇందులో బంధించి ఇస్తా. అవి మీకేస్తే ఏం చేయాలని చెప్తా. ఎనర్జీలు నేనేం చేసుకోను, మీ ఎనర్జీలు మీకే ఇస్తా, వాటిని ఏం చేయాలని చెప్తా. నేను చెప్పినట్టు మీరు చేస్తే మీ పిల్లలు మళ్ళీ ఎప్పుడో వాళ్ళు చదువు చదువుతారు, మంచి హై పొజిషన్కి వెళ్ళిపోతారు. మీరు ఆ విధంగా చేసుకోండి.